కూడా తన దగ్గర రెక్క చాటున భద్రపరిచి మనందరినీ కూడా కావచ్చు కాపాడును గాక. సరే, మరి కీర్తనల గ్రంథంలోనికి రండి. కీర్తనలు 128వ కీర్తన 128వ కీర్తన మొదటి నుండి చివరి వరకు 6 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకుందాము. 128వ కీర్తన మొదటి నుండి 6 వచనాలని త్వరగా చదువుకొని క్లుప్తంగా ముగించుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుందురు. ఇందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సీయోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రభు సాయం వరకు చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు నడిపింపు కోసం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదంలో కొన్నాడు స్తోత్రాలు ప్రభా. గడిచిన సంవత్సరం అంతట్లో 24వ సంవత్సరం అంతా మీ దగ్గర రెక్క చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మరొక దయగిట్ని మాకు ధరింపచేసి మరొక నూతన సంవత్సరంలోనికి దేవా మమ్మల్ని 2025వ సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి తండ్రి మీ పాదంలో కొన్నాడు స్తోత్రాలు ప్రభా. ఇది ఈ సంవత్సరం చూడలేక ఎంతోమంది లోకంలో మట్టికి మన్ను అయినప్పటికీ మట్టివారం బలహీన ఎన్నికలేని వారు తండ్రి మమ్మల్ని కనికరించి ప్రేమించి మీ మహాకృప చేత మహాప్రేమ చేత నేను మమ్మల్ని మా ఆయుష్ పొడిగించి మరొక నూతన సంవత్సరంలోనికి దేవా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి తండ్రి మీ పాదంలో కొన్నాడు స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరం అంతట్లో కూడా మీ దగ్గర రెక్కచాటును భద్రపరిచి కాచి కాపాడి మీ కృపలో వర్ధిలో చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. తిరిగి నేను మరి కీర్తనలు 128వ కీర్తన చదువుకుంటుండగా మీ మాటలు మీరే మాకు బయలుపరచండి. మీరే మాతో మాట్లాడుతారండి. మీ స్వాన్ని మేము చేయమని మీ పక్షంగా నిలబడి మీద ఆశ మట్టివాడు బలహీన ఎన్నికలేనివాడు మీరే తండ్రి మాతో మాట్లాడుతున్నామని మీ స్వరాన్ని మింపచేయమని మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు ప్రవృత్తి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఒక కీర్తన మనం అనేకసార్లు చదువుకొని ఉంటాం. ఎన్నోసార్లు మరి దేవుని దాసుల మనం ఎన్నోసార్లు వ్యక్తిగతంగా చదివి ఉంటాం. మన దగ్గర పరిచయమైన వాక్యమే. అయితే ఇక్కడ చూసినైతే యెహోవా ఎవరు ధన్యులంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు కదా. లోకంలో రకరకాల ధన్యతలు ఉంటాయి కదా. డబ్బు ఉంటే ఆ బండి ఆయనకు ధన్యుడు అనుకుంటారు, లేకుంటే బాగా 100 ఎకరాల ఆసామి అయితే ఆయనకేం ధన్యుడు అనుకుంటారు, లేకుంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు వచ్చే జీతం ఉంటే ధన్యుడు అనుకుంటారు. లోకంలో రకరకాలుగా మన హోదాను బట్టి ధన్యుడు. కాబట్టి దేవుని దృష్టిలో ఎవరు ధన్యులంట? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవల యందు నడుస్తారో వారే ధన్యులు దేవుని దృష్టిలో కదా. భయము అందుకే ఏంటంటే ఆయన మార్గం నడుచుకునే యెహోవా యందు భయం ఉండాలా, భక్తి ఉండాలా, 2 ఉండాలా. యోనాకు ఏమున్నాయి? భయం ఉంది కానీ భక్తి ఉంది కానీ భయం లేదనమాట. భక్తి ఉంది కానీ భయం లేదు కాబట్టి దేవుని మాట వినలేదు కదా. భయం లేదు. అదే దేవుని భయపడింటే అయ్యో దేవుని మాట వినకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందని భయపడింటే ఒకవేళ దేవుడు చెప్పే స్థానానికి వెళ్ళేవాడు. భక్తి ఉంది కానీ ఏం లేదు, భయం లేదనమాట. కాబట్టి అందుకే భయము భక్తి 2 కూడా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనవి కదా. ఇప్పుడు రూపాయి బిళ్ళ 2 రూపాయల బిళ్ళ ఏదో ఉంటుంది మన దగ్గర ఉంటాయి, కాయిన్ ఉంటుంది కదా. కాయిన్కు 2 పక్కలు ఏముంటుంది? బొమ్మ బొరుసు ఉండాలి. ఇటు పక్క బొమ్మ ఉంది, ఇటు పక్క బొరుసు ఉండాలి. ఒక పక్కనే ఒకవేళ బొమ్మ ఉండి బొరుసు లేకపోతే చెల్లుతుంది ఆ బిళ్ళ, చెల్లదు. అది ముసలోళ్ళని కూడా తగులడం అనేది ఎందుకు ఉన్నగా ఉంది, ఇదేమో ఇది చెల్లదని చెప్పి ఏం చేస్తారు? రిటర్న్ ఇచ్చేస్తారు. కాబట్టి ఏం కావాలి? ఆ కాయిన్ చెల్లాలంటే ఏం కావాలి? 2 బొమ్మ బొరుసు 2 క్లియర్ కనపడాలి, కనపడితేనే చెల్లుతుంది. కాబట్టి అలాగే విశ్వాస జీవితంలో కూడా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో భక్తి ఉండాలా, భయం ఉండాలి. కాబట్టి ఆ 2 ఉంటేనే దేవుడు మెచ్చుకునే వారంగా ఉంటాం. కాబట్టి ధన్యులం అవుతాం. కాబట్టి ఇక లోకంలో చూసినట్లయితే దేవుని దృష్టిలో ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ కూడా ధన్యులే. దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన మార్గంలో నడుచుకుంటారో వారే ధన్యులు. ప్రధానమంత్రి ధన్యుడైతారా దేవుని దృష్టిలో కదా?
ప్రధానమంత్రి ఉన్నాడు, లేకుంటే ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అవుతారా? ఇప్పుడు లోకంలో ఉన్నారు, లోకంలో ఎవరైనా ఇప్పుడు మనం దేవుని పిల్లలు, మనము ఒక ఎవరైనా ఒక లోకం వస్తుంది, ఎవరైనా ఒక తీసుకొచ్చి ప్రధానమంత్రి గొప్పవాడా వీళ్ళు గొప్పవాళ్ళు అంటే లోకంలో ఎవరు ఏం చెప్తారు? ప్రధానమంత్రి గొప్పవాడు, నువ్వెంత నువ్వెంత అసలు ప్రధానమంత్రి పోల్చుకుంటావు నువ్వు, ఆయన ఎంత, నీ స్థానం ఎంత అంటారు కదా. అది ఏసై దగ్గర నిలబెట్టినాం అనుకోండి, ఏసై దగ్గర మన నిలబెట్టి ప్రధానమంత్రిని నిలబెట్టి ఎవరైనా అడిగినారనుకోండి, అయ్యా వీళ్ళిద్దరిలో నీకు ఎవరు ఇష్టమైన వాళ్ళంటే ప్రధానమంత్రిని చెప్తాడా దేవుడు? చెప్తాడా? ఎవరు చెప్తారు? ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులకు వెళ్ళి జీవిస్తూ ఆయన త్రోవల్లో ఆయన మార్గం నడుచుకున్నారో వీరే నా పిల్లలు, వీరే ధన్యులు, వీరే నాకు ముఖ్యమైన వాళ్ళు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కోటీశ్వర్లు వాళ్ళు కదా నాకు కావాల్సింది. ఎవరు కావాలి? అందుకే ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు దేవుడు ఇష్టపడ్డాడు? లాజరు. కాబట్టి కటిక దరిద్రుడు, కనీసం తినడానికి తిండి లేదు, గాయాలకు మందు రాసుకొని కూడా ఆయింట్మెంట్ రాసుకొని కూడా లేదు, అయినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని భయభక్తుడు కలిగి జీవించినాడు. అందుకే ఒక రోజు ఇద్దరు చనిపోయినారు. ధనవంతుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. ధనవంతుడు ఏం చేసినాడు? చనిపోయి పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మును ఆనుకోవటానికి కొనిపోబడ్డాడు. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకుని అక్కడ నెమ్మది పొందుతున్నాడు. అదే దేవుని దృష్టిలో ఎవరు ధనవంతుడు గొప్పవాడు అవుతాడా? కాదు. ఎవరు? దరిద్రుడైనప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు కాబట్టి ఇప్పుడు లాజరు అక్కడ నెమ్మది పొందుతున్నాడు కదా. ధనవంతుడిని పెంచుకుంటే అబ్బా ధనవంతుడు ఉదారంగ వస్త్రాలు ధరించినాడు, బాగా రోజు బంగారు కిరీటాలు, బంగారు వజ్రాలు, ఇంట్లో పనివారు, బాగా మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ఇష్టపడ్డాడా దేవుడు? కాబట్టి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడుతుంది దేవుడు? ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి మీదనే ఆయన దృష్టి ఉంచింది. అందుకే ఆయన దృష్టి ఏం చేస్తుందంట? తన యథార్థ హృదయం గలవారిని బలపరచుడికి యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. కాబట్టి ఎవరి మీద దృష్టి ఉంటుందంట? ఎవరైతే ఆయన దృష్టి యథార్థంగా జీవిస్తారో, ఆయన మార్గంలో నడుచుకుంటారో మరి వారి మీదనే ఆయన దృష్టి ఉంటుంది. అందుకే చూద్దాం రండి, కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారిని చూద్దాము, వారి జీవితం ఎలా ఉందో చూద్దాము. దేవుడు సాక్ష్యం ఇస్తూ యోబు గురించి చూద్దాం రండి. ముందు యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడంట? ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతను ఎలాంటి వాడంట? యథార్థవంతుడును న్యాయవంతుడునండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినాడు. కాబట్టి యోబు లాంటి వారు ఆ ఊజు దేశంలో మరి ఎవరు కూడా లేరు. అంత యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు. అయితే ఏమొచ్చింది? తనకు శోధన వచ్చింది, అపవాది శోధిస్తూ వచ్చింది. కాబట్టి అపవాది ఏం చేసింది? యోబు ఊరికనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడా? నువ్వు ఆయనకు బాగా ఆస్తి ఇచ్చినావు, సంపద ఇచ్చినావు, అన్ని మస్తుగా ఇచ్చినావు కాబట్టి అందుకే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అవన్నీ తీసేస్తే నిన్ను ముఖాన్ని దూషించేసి ఈయన ఏం దేవుడు అని చెప్పి వదిలేస్తాడు చూడని చెప్పి ఛాలెంజ్ చేసినాడు దేవునితో. అయితే సరే దేవుడు ఏం చేసినాడు? అనుమతి ఇచ్చినాడు. అప్పటిదాకా దేవుడు యోబుకి ఏమి ఇచ్చినాడంటే తన ఇంటికి కంచె ఉంది కాబట్టి అప్పుడు కంచె తీసేస్తేనే అపవాది జ్వరపడ్డాడు. కాబట్టి అపవాది జ్వరపడంటే ఏం చేయాలా? కంచె తీసివేయాల. ఆ కంచె తీయాలంటే ఎవరు? దేవుడు తీయాల్సిందే. కాబట్టి అపవాది ఆ కంచె తీయకుండా అపవాది లోపలికి జ్వరపడడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే నీ చుట్టూ, మన ఇంటి చుట్టూ ఏముంటుంది? దేవుని యొక్క కంచె ఉంటుంది. కాబట్టి అపవాది లోపలికి రావడానికి ఆస్కారం లేదు. కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వడు. అందుకే మరి యోబును శోధించడానికి వచ్చినప్పటికీ మరి ఏం చేసినాడు? సమస్తం పోగొట్టుకున్నాడు కదా. యోబు ఏం చేయనాయి? కుమారులు చనిపోయినారు, కుమార్తెలు చనిపోయినాయి, ఒంటెలు చనిపోయినాయి, గాడిదలు చనిపోయినాయి, పశువులను చనిపోయినాయి, గొర్రె మేకలు చనిపోయినాయి, అన్నీ చనిపోయినాయి, అన్నీ పోయినాయి. అయితే ఏం చేసినాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి నోటి మాటతో కూడా పాపించిన, అయ్యో నేను ఇంత యథార్థవంతుడిని, ఇంత న్యాయవంతుడిని, ఇంత భయభక్తులు కలిగి జీవిస్తున్నాను, మరి నాకే ఇలాంటి సమస్యలు, ఇలాంటి శోధనలు ఏంటి అందరు అనింటారు. కాబట్టి ఇరుగు పొరుగువారు ఈయన ఏం పాపం చేసినాడో, ఏం నేరం చేసినాడో, ఏం ఘోరం చేసినాడో, ఇంత నష్టం జరిగిందంటే పైకి భక్తి పరులక్క ఉన్నాడు, స్నేహితులు వచ్చి సూటిపోటి మాటలు,
నువ్వు దేవునికి విరోధంగా ఏదో పాపం చేసింటావు, అందుకే నీ మీదకి ఇంత ఉగ్రత వచ్చింది. లేకుంటే మేము చూడు ఎంత బాగున్నామో, మరి నీకెందుకు నీ కుమారులు చనిపోయినారు, కుమార్తెలు చనిపోయినారు, ఆస్తి పని అన్నీ పోయినాయి. చివరికి భార్య కూడా వచ్చి ఏమంటుంది, ఇంకా ఎందుకయ్యా దేవుడిని కనపరుస్తూ ఆ దేవుణ్ణి దూషించి సస్తే పీడపోతుంది కదా, దూషించి మరణంగా సస్తే అయిపోతుంది. అప్పుడు అంటున్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. కాబట్టి దేవుని వల్ల మనం ఇంతవరకు మేలు అనుభవించినాం, దేవుడు ఎంతో ఆనందకరమైన జీవితం ఇచ్చినాడు. అయితే ఇప్పుడు శోధన అనుమతించినాడు, మనము కీడు అనుమతించినాడు, మరి అనుభవింప తగదా. కాబట్టి యోబు నోటి మాటతో కూడా పాపం చేయలేదని చెప్పి రాయబడింది. అందుకే అవన్నీ ఓర్చుకున్నాడు, సహించినాడు. కాబట్టి ఒక దినాన రెండింతల ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చినాడు. ఒకవేళ యోబునే దేవుని దూషించి భార్య మాట విని నిజంగా నేను దేవుని భయభక్తులు కలిగి జీవిస్తే నాకు ఇలాంటి శోధన వచ్చింది, నేను దేవుడైతే నాకు ఈ శోధనలు ఎందుకు రాణిస్తాడు అని చెప్పి ఒకవేళ దూషించింటే ఈరోజు యోబు గురించి చదువుకునే వాళ్ళమేనా? యోబు గ్రంథం ఉండేదైనా బైబిల్లో? ఉండేది కాదు కదా. అవన్నీ సహించినాడు, భరించినాడు, ఓర్చుకున్నాడు. అందుకే అటువంటి శరీరం అంతా కురుపులు వచ్చి, గాయాలు వచ్చి, చిల్ల పెంకేసుకుని గీరుకునే పరిస్థితి వచ్చినా కూడా ఏమంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఒక దిన ఆయన భూమి మీద నిలుస్తాడు, నా మటుకు నేను కన్నులు ఆయన్ను చూస్తాను. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం. కాబట్టి అందుకే తను పోగొట్టుకున్న దాని అందరికీ దేవుడు తిరిగి రెండింతల ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే యెహోవా యందు భయభక్తులుగా జీవించు అని ఆయన ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి యోబు మంచి సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడని చెప్పి రాయబడుతూ వచ్చింది. తర్వాత ఇంకో మాట చూద్దాం రండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 18వ అధ్యాయము 12వ వచనము, అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియచేసిన తరువాత నీవు అతనికి కనబడని ఎల్లా అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇవ్వవద్దు. నీ దాసునైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఏం చేసినంటే, ఎప్పటి నుంచి భయభక్తులు నిలిపినంటే అయినా నేను బాల్యం నుండి నీ దాసునైన బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపినాడు. ఎవరంటైనా 3వ వచనం చదవండి అక్కడ 18:3. ఆహాబు తన గృహ నిర్వాహకుడైన ఓబద్యాన్ని పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెయేలు యెహోవా ప్రవక్త నిర్మూలము చేర్చుండగా గుహకు 70 మందిని 100 మందిని దాచి అన్నపానం ఇచ్చి వారిని పోషించెను. ఎవరంటే ఆయన ఓబద్య ఏం చేసినాడంట, యెహోవా యందు బాల్యం నుంచే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే యెజబెయేలు యెహోవా ప్రవక్త నిర్మూలం చేయాలని తీర్మానం చేసినప్పుడు ఏం చేసినాడంటే 100 మందిని దాచి గుహకు 70 మందిని వారిని దాచి అన్నపానాలు ఇచ్చి పోషించినాడంట. చూడండి ఎంత మరి 100 మందిని ఆ రోజుల్లో మరి ఆయన కూడా ఏం పెద్ద ఉన్న సావుకారేం కాదు, ఆయన పేదవాడే అయినప్పుడు కూడా ఏం చేసినాడంట, దేవుని ప్రవక్తలను దాచి అన్నపానాలు ఇచ్చి 100 మందిని కదా, 100 మందికి అన్నం పెట్టాలంటే మనం ఎంత కష్టపడాలి, కూరగాయలు తెచ్చుకోవాలా, సరుకులు తెచ్చుకోవాలా, ఎన్ని తరుక్కోవాలా, వండాలా, ఎంత పని కదా. 2-3 ఉన్నంత ఈజీ కాదు 100 మందికి చేయడం అంటే. మరి అంతగా చేసి మరి ప్రవక్తలను కాపాడుతూ వచ్చినాడు. అందుకే చూసినది ఎప్పుడంట, ఓబద్య ఏం చేసినాడంట, దేవుని యందు బాల్యం నుండి దాసుని బాల్యం నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడని చెబుతున్నాడు. తర్వాత నెహెమ్యా గ్రంథంలోనికి రండి. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమునిచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. ఎవరంటైనా
హనన్య ఏం చేసినాడంట, నా సహోదరుని హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకు యెరూషలేము పైన ఏం ఇచ్చినాడంట, అధికారం ఇచ్చినాడు. ఎందుకంటే హనన్య ఎలాంటివంట, నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు కదా, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినాడు. అందుకే కోటకు అధికారిగా చేస్తూ నియమిస్తూ వచ్చినాడు. కాబట్టి హనన్య చూసినైతే మరి నమ్మకమైన మనుషుడు అంట. అలాగే ఇంకో మాట రండి, ఇంకొక వ్యక్తిని చూద్దాము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరైనా కొర్నేలి పైన మొదటి వచ్చింది కదా, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు ఎలాంటివంట, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేసినట్ట, తన ఇంటి వారందరితో, తను మాత్రమే కాకుండా. అందుకే యెహోషువ కూడా ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినాడు, మీరు ఎవరిని సేవింప కోరుకుని నేనేం చేస్తాను, నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. కాబట్టి అటువంటి తీర్మానం కలిగి ఉండాలి. కాబట్టి ఒక సంవత్సరం అంతట్లో కూడా కాబట్టి మన కుటుంబం అంతా కూడా ఏం చేయాలంట, దేవుని సన్నిధానంలో కనబడాలా. మనం ఒక్కరమే కాదు, మన కుటుంబంలో మన పిల్లలైతేమి, మన వృద్ధులైతేమి, అందరూ కూడా మన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో కనబడాలి. అందుకే కొర్నేలి తన కుటుంబంతో కూడా, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాము. కాబట్టి మరి కొర్నేలి తర్వాత ఆ ప్రాంతంలో ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. కాబట్టి ఆ కొర్నేలి గురించి చూసినట్లయితే ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు వారు. చూడండి ఇక్కడ ఒక మాట, 22వ వచనం చదవండి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి తీసుకుని వచ్చి ఆతిథ్యం ఇచ్చాను. కాబట్టి అక్కడ ఉన్నవారు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ ఇటలీ పట్టణంలో ఏం చెప్తున్నాడు, ఎలాంటి వాడు, అతను నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన శతాధిపతి కదా. ఏంటంటే అందుకే సుగంధ తైలం కంటే ఏది మేలంట, మంచి పేరు మేలంట. సుగంధ తైలం ఉంటుంది, మనం మంచి సెంటు కొట్టుకుంటాం. ఆ సెంటు ఎన్ని రోజులు ఉంటుంది, వాసన ఎన్ని రోజులు ఉంటుంది, 1 గంట 2 గంటలు, లేకుంటే మధ్యాహ్నం దాకా, ఇంకా కొంచెం పవర్ ఎక్కువ ఉంటే కన్నా సాయంత్రం దాకా ఉంటుంది. మరుసటి రోజు వరకు ఉంటుందా, పోతుంది. గాల్లో ఏమైతే ఆ స్మెల్ అంతా ఏమైంది, గాల్లో కలిసిపోతుంది, వేసుకున్నంతసేపు ఉంటుంది అంతే. అయితే మంచి పేరు ఎంతవరకు ఉంటుందంట, నువ్వు లోకంలో ఈ లోకాన్ని విడిచినా కూడా ఏమనుకుంటారు, పలానా అన్న చాలా మంచివాడు, పలానా అక్క చాలా మంచిది. కాబట్టి చూసినట్లయితే అందుకే సుగంధ తైలం కంటే ఏది మేలంట, మంచి పేరు మేలు. కాబట్టి అందుకే కొర్నేలి ఏం చేసుకున్నాడు, యూదా జనులు అందరూ వలన మంచి పేరు తెచ్చుకున్నాడు, మంచి పేరు పొందినాడు. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలా, మంచి పేరు చేయాలంటే కొన్ని నిందలు వచ్చిన నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, అన్నీ ఓర్చుకోవాలా, అన్నీ సహించాలా, అన్నీ భరించాలా, అన్నీ ఉంటాయి. కాబట్టి చెడు అనిపించుకోవాలంటే అవతల వాళ్ళు కొట్టాలంటే మనం 4 మాటలు తిట్టినామంటే అయిపోతుంది ఆడికి, అంతే కదా. ఏం చేస్తాం, వాళ్ళు ఒక మాట మాట్లాడినా మనం 4 మాటలు మాట్లాడినామంటే అక్కడికి అయిపోతుంది. కాబట్టి అందుకే అయితే నీతిమంతులుగా ఉండడం ఏం చేయాలి, కొన్ని భరించాలి. అందుకే కొర్నేలి నీతిమంతులను దేవునికి భయపడి యూదా జనులందరి వలన మరి మంచి పేరు పొందినట్లుగా చూస్తున్నాం. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11 7వ వచనం చదవండి. ఆ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను.
అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. కాబట్టి నోవహు ఎలాంటి వాడంట? విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి ఏం చేసినాడంట? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేసినాడు. దేవుని ఎందు మరి ఆ తరంలో మరి దేవుడు సెలవిస్తున్నాడు, ఈ తరంలో నా ఎదురు నీతిమంతుడుగా నువ్వే నీతిమంతుడుగా కనిపించావు, కాబట్టి నువ్వు నీ కుటుంబం నశించుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నీ ఇంటి వారి కోసము నీ కోసం ఒక ఓడను సిద్ధం చేసుకో. కాబట్టి ఓడ అంటే ఏం చిన్నది కాదు, ఏమన్నా మన మందిరం అంతా ఓడ కాదు, చాలా పెద్ద ఓడ. ఆ సమస్త పశువులు పక్షాదులు దాంట్లో పట్టాలి. అది 3 అంతస్తులు గలదిగా కదా చెయ్యాలంటే మామూలు విషయమేనా? ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంత పెద్ద ఓడను చేయాలంటే సాధ్యమైన పనేనా? కాబట్టి ఎవరు ఆ ఇంటి వారు కొడుకులు ఒకళ్ళ భార్య కోడలు సహకరించింటారేమో. అవన్నీ మొద్దులు తెచ్చుకొని మరి ఎంతో కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు. కాబట్టి చెప్పినాడు, అందరికీ చెప్పినాడు, జలప్రలయం రాబోతుంది, రండి, ఇప్పటికైనా మీ యొక్క అవిధేయతను మానండి, మీ ఇష్టానుసారమైన జీవితాన్ని మానండి, దేవుని దగ్గరికి రండి అంటే ఎవరు కూడా వినలేదు. ఈ ముసలోడికి ఏదో పిచ్చి పట్టినది ఈ వయసులో, ఇంత పెద్ద ఓడ చేసుకుంటున్నాడు పని పాట లేకుండా అని చెప్పి అందరూ సనుక్కున్నారు, గొనుక్కున్నారు. ఓడ సిద్ధమైపోయింది. అవన్నీ దేవుడు చెప్పిన ప్రకారము ఆ పశువులు పక్షాదులు వాటన్నింటినీ జతలుగా ఓడలోకి సమకూర్చినాడు. అప్పటికి కూడా పిలిచినాడు, అప్పటికి కూడా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు, రండి, ఇప్పటికైనా ఆలస్యం లేదు, తలుపులు మూయబడకముందే ఓడలోనికి రండి అన్నా కూడా ఎవరు కూడా వినిపించుకోవాలి. పైనుంచి వర్షం పడుతుందంట, మునిగిపోతామంట, మనందరం చచ్చిపోతామంట, ఈయన ఒక్కడే బతుకుతాడంట అనుకున్నారు. ఎందుకు? అప్పటి వరకు నోవా కాలానికి ముందు నుంచే పైనుంచి ఆకాశం నుంచి వర్షం పడడం ప్రారంభమైంది. అంతకుముందు భూమిలోంచి ఆవిరి లేసి నేలను తడిపేది. పైనుంచి వర్షం ఎప్పుడు ప్రారంభమైంది? నోవహు జలప్రలయం నుంచే పైనుంచి వర్షం స్టార్ట్ అయింది. అంతకుముందు వర్షం లేదు, పైనుంచి పడేది కాదు. ఆ భూమిలోంచి ఆవిరి పైకి లేసి ఆ నేలను తడిపేది. అట్లా నేల చదునైపోతుంది. కాబట్టి అప్పుడు తలుపులు ఏమైపోయినాయి? మూయబడ్డాయి. వర్షం చినుకులు సన్నగా స్టార్ట్ అయినాయి. అప్పుడు భయం పట్టుకుని వెలిగి, అరే తలుపులు మూసేసి, ఇప్పుడు వర్షం చినుకులు స్టార్ట్ అయినాయి. ఆ వాన ఏమైంది? చిలికి గాలివాన అయిపోయింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయంట. కాబట్టి నీళ్లు పైకి వచ్చేసినాయి, ఓడ పైకి తేలింది, నడుముల్లోతో వచ్చినాయి, మోకాళ్ళలోతో వచ్చినాయి, నడుముల్లోతో వచ్చినాయి, గొంతులోతో వచ్చినాయి, మిద్దెలెక్కినారు, మేడలెక్కినారు, అన్నీ మునిగిపోయినాయి. కాబట్టి ఏం చేసింది? అవిధేయత ద్వారా ఓడలోనికి ప్రవేశించక వారు నశించిపోతూ వచ్చినారు ఆ యొక్క నోవాహు కాలంలో. అయితే నోవాహు దేవుని మరి భయభక్తులు కలిగి జీవించి దేవుని మాటకు విధేయత చూపించబట్టి ఏమైంది? తన కుటుంబము రక్షింపబడుతూ వచ్చింది. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆ శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏంటంట? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారి ఉన్న దినాలు ఏం చేసినంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి ఎలా ఉన్నాడంటే ఆయన భయభక్తులు కలిగి జీవించినాడు. ఆయన కూడా ఏం చేసినాడు? ఆయన కుమారుడై ఉండి, దేవుని కుమారుడై ఎలా ఉన్నాడంట? మరి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. కాబట్టి ఆయన మనకు మాదిరి చూపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఎంతో పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన దూషింపబడలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి చూసినట్లయితే ఏం చేసినాడంట? ఆయన కూడా మరి భయభక్తులు కలిగి జీవించినాడు. ఆయనే మనకు మాదిరి. కాబట్టి ఆయన ఏం చేసినాడు? అందుకే పేతురు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. కాబట్టి చూసినట్లయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుడు మన జీవితాల్లో చేసే మేలు చూద్దాము రండి ఒకసారి. 31వ కీర్తన రండి. 31వ కీర్తన 19వ వచనం చదవండి.
నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏంటంట? ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఏంటిదంట? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచినాడంట? మేలు సిద్ధపరిచినాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి మేలే ఉంది కానీ కీడు అన్నటికి రాదు. ఒకవేళ కీడు ఏదన్నా వచ్చినా కూడా వాటిని ఏం చేస్తాడు? యెహోవా యందు భయభక్తులు గల వారందరి చుట్టూ ఏముందంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది కదా. ఏం చేస్తారు? ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. తర్వాత అక్కడ ఉంది చూడండి, 34:7 వచనంలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏం చేస్తాడు? దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంట? ఆయన యందు భయభక్తులు గల వారందరి చుట్టూ ఏముందంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. చూడండి ఎంత దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఆయన దూతను కాపలా ఉంచి మనల్ని కాపాడుతున్నాడు. ఆయన దూతను కాపలా ఉంచి కాపాడు కాబట్టి 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టినాం. లేకపోతే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో వచ్చి నష్టపోయే వాళ్ళం. ఓసారి నేను శ్రీశైలం డ్యామ్ అక్కడ అప్పుడు ఆఫీస్ వర్క్ మీద ఒకసారి వెళ్ళాను. ఆ శ్రీశైలం డ్యామ్ చూసినారు? ఎవరైనా చూసినారా? వెళ్ళినారు ఎవరైనా డ్యామ్కి? చూసినామా? అది మొత్తం ఎలా ఉంటుంది? కొండనే తోలిసి మొత్తం రోడ్డు వేసి ఉంటారు. మొత్తం పైన కొండ, ఇది డ్యామ్ లోపల ఉంటుంది. పైనుంచి మొత్తం తిరుక్కుంటా మొత్తం కొండనే. ఆ కొండలోంచి రోడ్డు ఉంటుంది. మొత్తం టర్నింగ్లు ఉంటుంది. అక్కడ బస్సు ఎక్కినాను. బస్సు వెళ్తున్నాడు. ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ నుంచి డౌన్ ఉంది. ఆ డౌన్ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా తిరగాలి. టర్నింగ్ యూ టర్న్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఆ పైనుంచి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కట్టు కావాలి బస్సు. అక్కడ నుంచి రైన స్పీడ్గా వచ్చేసి ఇట్లా టర్నింగ్ తిరగకుండా ఇక్కడ ఏముంది? కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది. చుట్టూ కొంచెం రాళ్ళు పెట్టినారు అంతే ట్రాన్స్ఫార్మర్. ఆ బస్సు రైన తీసుకొచ్చి స్పీడ్గా ట్రాన్స్ఫార్మర్ గుద్దేసినాడు. అది చిన్న అక్కడ రాళ్ళు ఉన్నాయి. అది గోడ కూడా బాగా గట్టిగా కట్టలేదు, పేర్చినారు. దానికి ఆనుకొని అంత స్పీడ్గా వచ్చిన బస్సు కూడా దానికి ఆనుకొని ఆగిపోయింది బస్సు. ఆ రాళ్ళు దాటుకొని కానీ ట్రాన్స్ఫార్మర్ గుద్దుకుంటే కరెంట్ సప్లై వచ్చేది. బస్సులో ఒక్కళ్ళు మిగిలేవాళ్ళు కాదు. ఏం చేశారు? అప్పుడు ఆగిపోయిన తర్వాత డ్రైవర్ దిగి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? బస్సు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. అందరు గుండెలు పట్టుకొని దబా కిటికీలోంచి దుంకినారు. కొంతమంది వెనక డోర్లు తీసుకొని పట దిగేసినారు. అప్పుడు అక్కడ అంటున్నారు, ఎవరో ఒక్కళ్ళ కోసం దేవుడు ఈరోజు మనందరినీ కాపాడినాడు. ఏం చేసినాడు? ఎవరో ఒక్కరి కోసం, ఆ బస్సులో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు ఎవరి కోసమో ఒక్కరి కోసమో దేవుడు ఈరోజు మన అందరినీ కాపాడినాడు. లేకుంటే ఈరోజు అందరం కూడా చచ్చిపోయే వాళ్ళం కదా. ఏం చేస్తాడంట? అందుకే యెహోవా యందు భయభక్తులు అందరి చుట్టూ ఏముందంట? ఆయన దూతను కాపాడు. అక్కడ దూత చేయి పెట్టింట అంతే. ఈ హద్దు దాటి నువ్వు అవతలి పోవడానికి ఆస్కారం. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ గుద్దుకొని అవతల మీద అవతల ఏముంది? లోయ ఉంది. మళ్ళీ ఆ టర్నింగ్ అంతే, ఇది హద్దు. మళ్ళీ కింద లోయలకు ఉంటుంది. బస్సు ఆ కిందికి పడిపోతుంది. మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్ ఒకవేళ గుద్దుకొని అవతల ముందుకు పోయిందంటే కనుక ఆ పిట్ట కూడా పెట్టినారు అంతే దానికి. మళ్ళీ కింద లోయలకు ఉంటుంది. అటు పోతుంది బస్సు, దాంట్లో పడిపోతుంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే, అందుకే దేవుడు ఏం చేస్తాడు? తన యందు భయభక్తులుగా ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే గర్భంలో పుట్టిన బిడ్డను తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువని చెప్తున్నాడు. ఏం చేసినాడంట? చూడు, మన అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. కాబట్టి ఎన్ని వాగ్దానాలు దేవుడు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే చాలు. మనం ఎప్పుడు కూడా భయపడం, నిద్రలో కూడా భయపడం మనం. ఎందుకంటే దేవుడు అంత నమ్మదైన దేవుడు. మనము తల్లైనా మరుస్తుందేమో కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. అందుకే చూసినట్లయితే 115వ కీర్తన రండి. 115:13 చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వాదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును.
భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదింపబడిన వారు. ఎవరిని ఆశీర్వాదిస్తారంటే ఆయన పిన్నలేమి పెద్దలేమి. కాబట్టి ఆయనకు తేడా లేదు. ఎవరైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తారో పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ యవ్వనులు కానీ ఎవరైనా సరే వారిని ఏం చేస్తారంటే ఆయన ఆశీర్వాదిస్తాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులుగా వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదింపబడిన వారు. కాబట్టి చూసినది ఏముందంట? ఆయన ఎందు భయభక్తులు కలిగిస్తే పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వాదిస్తాడు. తర్వాత రండి 130వ కీర్తన మనం ఇందా కూడా చదువుకున్నాం. అక్కడ ఏముంది? 4వ వచనం చదవండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏముందంట? క్షమాపణ ఉంది. కాబట్టి మనం ఏదైనా పొరపాటు చేసిన పశ్చాత్తాపం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంట? ఆయన మనల్ని క్షమిస్తాడు. క్షమించి ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు. తర్వాత సామెతల గ్రంథం రండి. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏముందంట? దీర్ఘాయువు అంటే నీ ఆయుష్ను పొడిగిస్తాడు దేవుడు. కాబట్టి చూసినట్లయితే అంటే అర్ధాంతరంగా నువ్వు చనిపోవు. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి కీడు నుంచి అపాయం నుంచి నిన్ను కాపాడి తన రెక్కచాటును భద్రపరిచి దీర్ఘాయువును దయచేస్తాడు. అందుకేముందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. కాబట్టి చూసినట్లయితే తర్వాత రండి సామెతల గ్రంథంలోనే ఇంకో మాట చూద్దాము. సామెతల గ్రంథం 31 10వ వచనం చదవండి. 31 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదంట. అది కదమ్మా 31:30. ఆ అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. ఏంటంట? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎవరు కొనియాడబడతారంట? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అంటే పొగడబడుతుంది. కాబట్టి ఈనాడు చాలామంది లోకంలో చూస్తున్నాం, బ్యూటీ పార్లర్ రోజుకు ఏమైపోతున్నాయి? బ్యూటీ పార్లర్ పెరిగిపోతున్నాయి. కాబట్టి ఏం చేయాలి? అందంగా కనపడాలి. మనిషికి అందంగా కనపడాలి. హృదయం ఎట్లన్నా ఉండని. ఏం చేయాలి? హృదయం ఎట్లన్నా ఉండని. అది పాడు పట్టిపోని, బూజు పట్టిపోని, దుమ్ము పట్టిపోని, మురికి పట్టిపోని అది మనకు సంబంధం లే. మనం ఎట్లా ఉండాలా? అందంగా ఉండాలా. అందుకే ఒకసారి పేపర్లో చూసినారో లేదో, పోయిన సంవత్సరంలోనే జరిగింది. ఒక ఆమె వివాహం నిశ్చయమైంది. ఆమె మామూలుగా ఆ అమ్మాయి బాగా ఎంత చక్కగా ఉంది. అసలు ఏం చేసింది? బ్యూటీ పార్లర్ పోయింది. పెళ్ళిలో ఇంకా బాగా అందంగా కనపడాలని చెప్పి వాళ్ళు ఆ క్రీములు ఈ క్రీములు అన్నీ పూసి ఆవిరి పెట్టినారంట. ముఖానికి ఆవిరి పెట్టి ఆ ఫేసు నల్లగా అయిపోయి ఇంతలాగా అయిపోయింది. ఏమైపోయింది? ఆ క్రీములు వికటించి ముఖమంతా నల్లగా అయిపోయి అంత బొబ్బలు వచ్చేసి ముఖం ఇంతలా అయిపోయింది. ఆ బాగున్నప్పటి ఫోటో ఆ ఫేషియల్ అది బ్యూటీ పార్లర్కి వెళ్ళిన తర్వాత పూర్తి ఆపోజిట్ అయిపోయింది. ఆ పెళ్లి కొడుకు కూడా భయపడి పారిపోయినాడు. ఇంకా నాకు పెళ్ళి వద్దు, ఈ అమ్మాయి వద్దు అని చెప్పి ఏం చేసినాడు? పెళ్లి కొడుకు కూడా పెళ్ళి వదిలేసి పోయినాడు. అందం ఏం చేసింది? మోసం చేసింది కదా. ఉన్న అందం పోగొట్టేసింది, పెళ్ళి చెడిపోయింది, నలుగురిలో అవమానం అయిపోయింది. ఏం చేసింది? అదే అందుకే అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఎవరు కొనియాడబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము అది ముఖ్యం, కానీ బాహ్య సౌందర్యము కాదు. ఈ బాహ్య సౌందర్యం ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఇది ప్రాధాన్యత కాదు. అది కాదు మనిషికి కావాల్సింది. కాబట్టి అంతరంగ స్వభావము దేవుని దృష్టికి విలువగలదిగా ఉండాలి. అది చూస్తాడు దేవుడు. నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తాడంట? ఆ హృదయాన్ని చూస్తాడు. దేవుడు మనుషుని ఆంతర్యాన్ని చూస్తాడు. కాబట్టి దేవుడు చూస్తాడు. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క అటువంటి స్త్రీ ఉండే ఏం చేస్తారు? దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు పొగుడుతాడు. బల నమ్మకమైన మంచి దాసురాల అంటాడు. కాబట్టి ఈనాడు
అంతరంగ లోకంలో చూసినైతే స్త్రీలందరూ చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో కదా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బాగా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా, బాగా అందంగా కనపడాలా, ఖరీదైన చీరలు కట్టుకోవాలా, ఖరీదైన నగలు వేసుకోవాలా. ఈ బాహ్య సౌందర్యం మీద మోజు పెరిగిపోతుంది, కానీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? వినయ విధేయతలు ఉండట్లేదు, భయభక్తులు ఉండట్లేదు, పెద్దలంటే గౌరవం ఉండట్లేదు. ఇవన్నీ వదిలేస్తున్నారు. ఏదైతే ఇంపార్టెంటో దాన్ని వదిలేస్తున్నారు, ఏదైతే అనవసరమైందో దాని మీదనే దృష్టి పెడుతున్నారు. కాబట్టి అందుకే కుటుంబాలు ఈరోజు సంతోషం ఉండట్లేదు, కుటుంబాలకు సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు. భార్య ఒక దారి, భర్తది ఒక దారి, అత్తమామలు ఒక దారి. ఎవరి దారి అత్తమామలేమో అనాథాశ్రమంలో, భర్త ఏమో తాగుడు షాపులో, భార్య ఏమో బ్యూటీ పార్లర్లో కదా, అట్లా అయిపోతున్నాయి కుటుంబాలు ఈరోజు. కాబట్టి చూసినట్లయితే అందుకే ఏది ప్రాముఖ్యమైందో గ్రహించి దాన్ని నడుచుకోవాలి మనం. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటారండి, ఒక మాట చూసుకొని మనం సమయం అయిపోయింది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఏది విధి అంట? ఇదంతా వినిన తర్వాత అన్నీ కూడా ప్రసంగి కూడా అన్నీ పరీక్షించినాడు, అన్నీ చూసినాడు, ఏది మేలు ఏది కీడు అని అన్నీ పరిశోధించి ఆయన కాంచి వడబోసి ఒక విషయాన్ని కనుక్కున్నాడు. ఏం తెలుసుకున్నాడు? ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవని మానవ కోటికి ఇదియే విధి. ఇదే కట్టడ. ఇంకా ఇది తప్ప నీ జీవితానికి మేలు చేసేది ఏది కూడా లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏముందంట? నీకు మేలు ఉంది, దీర్ఘాయు ఉంది, ఏముందంట? నీకు క్షేమం ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, క్షమాపణ ఉంది. వాటి దేవుడు నిన్ను కాచి కాపాడి తన రెక్కల చాటును భద్రపరుస్తాడు. అందుకే ఇక్కడ ఒక మాట చూద్దాం. 145వ కీర్తన 145 19వ వచనం చదవండి. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఏం చేస్తాడంట? ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఏం చేస్తాడంట? వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ఏం చేస్తాడంట? ఈ కోరిక అదే మంచిదైతే అది తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. ఏం చేస్తాడంట? ఆయన వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడంట. నువ్వు మొరపెట్టినప్పుడు ఆలకిస్తాడు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను రక్షిస్తాడు. మరి చూడండి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మరి దేవుడు మరి ఎన్ని మేలు ఎన్ని ఉపకారాలు మన జీవితంలో చేసే గొప్ప దేవుడిగా ఉన్నాడంటే అందుకే కదా అంటున్నాడు ఇక్కడ, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్ను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంట? ఒలీవల మొక్కలు ఎలా ఉంటారు? ఎవరు ఆశీర్వదించబడతారంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడి. ఇటువంటి ఆశీర్వాదం నీకు కావాలి. నువ్వేం చేయాలంట? నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా. అప్పుడు ఏం చేస్తాడు? సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడంట? సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఏం చేసినాడు? ఆయన భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మన శాపాన్ని అంతా తీసివేసి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించినాడు. మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా దేవుడు మన జీవితంలో మరి ఎన్నో మేళ్ళు ఎన్నో గొప్ప ఉపకారాలు మన కొరకు దేవుడు సిద్ధపరిచినాడు. వాడు ఆ రీతిగా దేవుడు మనం నడిపించి సహాయం చేయను. కాబట్టి ప్రభు యొక్క బలలో మనం పాల్పంపులు పొందాము. అందుకే ప్రతి మనుషులు ఏం చేయండి? తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడని చెప్పి దీని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏం చేయాలంట? ప్రతి ఒక్కడు ఎవరిని పరీక్షించుకోవాలంట? ఎదుటి వారిని పరీక్షించాలంటే కదా. ఏం చేయాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎదుటి వారిని పరీక్షించడానికి మనకు సంబంధం లే. నన్ను మనం పరీక్షించుకొని మనం సరి చేయబడితే నువ్వు మేలు పొందుతావు. అంతే. ఎవరిని పరీక్షించవలసిన ఎవరి వ్యక్తిగత వాళ్ళు పరీక్షించుకొని మరి ప్రభు యొక్క బలలో పరిశుద్ధమైన రీతిలో పాల్పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తన మాట బలలోనికి